హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు టేస్టీ గ్రేవీ మెంతాకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని అందులో టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకుంది వేసుకోవాలి. ఒక అరకట్టంతా కొత్తిమీర కూడా బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వేసేసుకున్నాక ఓ 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అంతా గరం మసాలా, ఇంట్లో ఫ్రెష్‌గా నూరుకున్న గరం మసాలా అది కాబట్టి కాస్త అంత ఏస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న వల్ల ముక్కలు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ కాదు, అది చాలా చిన్న స్పూను కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్లంతా సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోవాలి చికెన్‌ని. ఇందులో నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకున్నా కూడా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఓ 2, 3 గంటలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లంతా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కర్రీ కేజీంబావు కదా, డైజెస్ట్ కోసం కొంచెం జీలకర్ర ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు అందులో 4, 5 పచ్చిమిర్చి చీలికలు, 2 బగారాకులు వేసుకున్నాక ఇప్పుడు గరం మసాలా ఫ్రెష్‌గా నూరుకుంది కాబట్టి మసాలాలు ఏమి వేయనవసరం లేదు. ఒక పెద్ద సైజు 3, 4 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూను ఇందాక దాంట్లో చికెన్‌లో వేసుకున్నాం కదా, ఇప్పుడు అవసరం లేదన్నట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కలుపుకుంటూ మెంతాకు ఒక 2 కట్టలు మెంతాకు కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతాకు దీనికి. వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక అర స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి. అవసరమైతే మీకు ముక్కలు ఆనియన్ పీసెస్ తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి. కానీ చికెన్ వేసుకున్నాక ఇది ఫాస్ట్‌గా కుక్ అవుద్ది. ఇప్పుడు కొంచెం పుదీనా ఆప్షన్, వేసుకున్న ఒకటే వేసుకోకున్నా ఒకటే. ఎందుకంటే మెంతాకు వేసుకుంటే పుదీనా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆ చికెన్‌ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ మెంతాకు, ఆనియన్ ఇదంతా కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం ముక్కలకు పట్టాలంటే కాసేపు కలుపుకోవాలి. పైకి కిందికి మొత్తం కలుపుకున్నాక ఒక మూత పెట్టేసి ఓ 5 మినిట్స్, 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు మళ్ళీ కలుపుకున్నాక కూడా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ కుక్ అవుతూ ఉంటుంది చికెన్‌ని. ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసుకొని ఈ టైంలోనే మనం ఇంకేమైనా తక్కువ పడితే వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ పడింది. నేను చిన్న స్పూన్ తోటి వేసుకోవడం వల్ల సాల్ట్ కూడా కొంచెం పట్టాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం వేసుకున్నా. అర టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు అదంతా కలుపుకున్నాక కూడా మళ్ళోసారి మూత పెట్టేసుకొని 1 మినిట్ అట్లా ఉడికించుకున్నాక చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఆయిల్ పైకొచ్చేసింది. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇంకా ఇందులో ఫైనల్‌గా ధనియా పౌడర్, కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ధనియా పౌడర్ చల్లడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది. ఇది పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, గారెలకు కూడా సూపర్‌గా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇది చికెన్ పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. రెడీ అయిపోయింది. చూడండి సూపర్‌గా వచ్చింది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.